ఏంటమ్మా కూర్చున్నావేంటి? హరి రమ్మన్నాడు. లేక జడేసుకో. ఏమైంది అని చెప్పైతే కానీ ఫాస్ట్గా రెడీ అవ్వు. సరే ఓకే, నేను కూడా రెడీ అయిపోతాను. నన్ను రెడీ అవ్వమని చెప్పి మీరు రెడీ అవ్వకుండా కూర్చున్నారు దేనికి? సరే అయితే ఈ లోపల జున్ను తింటారా? ఏం స్వీటు? జున్ను చేస్తాను. జున్ను, ఏలూరు వారి జున్ను తయారు చేసావా? ఇలాచీ పౌడర్ వేసావా? ఇలాచి, మిరియాలు. వెరీ గుడ్. అసలేని మర్చిపోయా, బెల్లం వేయడం మర్చిపోయా. అలా లేకపోతే ఏం వేసావు ఏంటని. ఎలా ఉంది? బెల్లం లేకుండా అలా తింటున్నారు మరి? ఇలాచి, మిరియాలు వేయకుండా జున్ను ఎవరన్నా చేస్తారా? అది ఏ జున్ను అనుకుంటున్నారు? ఏలూరు జున్ను కాదు, గేదెపాల జున్ను కాదు. జున్ను పౌడర్తో జున్ను చేస్తాం. అంటే చెప్తే తెలుస్తుందా లేకపోతే చెప్పకపోయినా తెలుస్తుందా? మామూలుగానే గేదె పాలతోనే ఉన్నట్టుందా? సరే అయితే తొందరగా కానివ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాం. రెడీ అయిపోయావా? నేను కూడా రెడీ అయిపోయాను, వెళ్దాం. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హరిబ్రో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మరి హరిబ్రో ఎందుకు రమ్మన్నాడో ఏంటో నాన్నకి తెలియదు. అక్కడికి వెళ్తే కానీ మనకి ఎందుకు రమ్మన్నాడు ఏంటి అన్నది తెలిసింది. పదండి అది చూద్దాము. ఓకే. సువందల్లి అరణ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మీరు రైస్ వండేసేస్తాను, అన్నం తినేసేసి పెందలకాడ పొడుకుని పోండి, మేము తొందరగానే వచ్చేసేస్తాము. సరేనా? ఏంటి హరి మమ్మల్ని రమ్మని సొరకాయ పట్టుకుని నించున్నావు? ఏదో అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాడు. చికెన్ మటన్ ఏం లేవా? అయినా సరే స్వీట్ అంటున్నారు క్యారియర్ ఏం చేయాలనుకునేది? ఏ స్వీట్ చెప్పు. హైదరాబాద్ కా స్పెషల్ కద్దు కా కీర్. ఓ కద్దు కా కీరా. కాదు, కద్దు కా కీర్. మార్కెట్లో 30 రూపీస్. ఇప్పుడు ఇది నన్ను తురుముకోవాలి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నేను ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ అని మేము కలలు కంటుంటే నువ్వు కారులో తీసుకొస్తే స్వీట్ అంటే హార్ట్ పెట్టావు. ఓహో వాట్ అప్డేట్ అమ్మా, చూసావా? ఆహా, ఇంట్లో తీసేయచ్చు డైరెక్ట్. ఫ్రెండ్స్ చూసారా, మా హౌస్ ఓనర్ గారి ఇంట్లో చెక్కు తీసుకునేది మళ్ళీ బాక్స్. ఇది బాగుంది. అందరిలో ఉంటాయి, మన ఇంట్లోనే ఉండదు. పోయి 3 ఉత్సాహం అన్నీ పోయినాయి. బ్రో కుడి మీద కారం తెలినట్టుంది. రేపు పెళ్ళైన తర్వాత నీకు తెలుస్తుంది. ఇలాంటి 100 చాలా చేయాలి. ఇలా చాలా మంది అన్నారు. నేను మీలాగా కాదని చాలా మంది అన్నారు. ఎస్ఆర్ నోనా చూస్తాగా. ఏ సంగతిలో అందుకే నా రోజు వంట నేర్చుకుంటున్నావు. రేపు వేళ వంటను పోవాలన్నా సరే నాకు అన్నీ తెలుసు. వెళ్తే వెళ్ళి అమ్మగారికి మరి మా ఆయన చేయట్లేదు కదండి. ఎక్కడ అందరి చేత మార్కులు వేయించుకోవడానికి చేస్తున్నారు. ఇలా మాత్రం తురుముకోవద్దు, చిన్న చిన్నగా అవుతుంది. మరి ఎలా తురుముకోవాలి? మెల్లగా
ముసలాంగ లెక్క కాకుండా ముసలోళ్ళ లెక్క కాకుండా అది పెద్దగా అంటున్నాను అనుకో చిన్న కాడకాడ కాడ అంటే పెద్దది అది ఎట్లయితే చూడు పనివాడు పందిరేశాడు దానిని పిచుకలు వచ్చి పడదోసెను. పందిరి మంచిగా అయిపోతే ఏది వచ్చి దోషిస్తే కింద పడుతుంది. అన్నా శక్తి వచ్చిందను. వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుందిగా. పెద్దల మాట సర్ది మూట, పెద్దలను గౌరవించండి. రేపు హాలిడే అన్నా నీకు? ఏం చేయాలి? రేపు నాకు ఇస్తే ఖాళీ ఎల్లుండి వెళ్ళాలా? వస్తుంది వస్తుంది వస్తుంది. మమ్మీ చెల్లెమ్మకి అన్నం తినిపిస్తుంది. ఫ్రెండ్స్, బాదం పప్పులు పిస్తా పప్పులు అయితే నాకు ఇచ్చారు. వాటిని శాఖ సత్యముగా నేను పోలి చేస్తున్నాను. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ కద్దుగా కీరు సొరకాయతో చేస్తారంటే సొరకాయ తురిమేసుకుంటారేమో అనుకున్నా. అంటే నాకు తెలియదు అసలు, ఎప్పుడు చేయలే నేను కూడా. అయితే సొరకాయ మీద తొక్కని తురుముకుంటారనమాట. ఇప్పుడైతే మనం సొరకాయ మీద ఓన్లీ తొక్కును మాత్రమే తురుముకున్నాము. ఈ లోపల ఉన్న కండ మాత్రం ఇష్టమైతే గనక దప్పలం పెట్టుకోవచ్చు, లేదంటే గనక సొరకాయ ఎగిరేసుకోవచ్చు, సొరకాయ పచ్చడి చేసుకోవచ్చు, సొరకాయ వాడుకోవచ్చు. ఏంటి సొరకాయ అప్పచ్చులో ఇది అంటారు. కావాలంటే సొరకాయ చికెన్ చేస్తాను. సొరకాయ చికెన్ చేస్తావా? మీరు ఓకే. ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసుకుని పాత్ర పెట్టేసుకున్నాం. నెయ్యి. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇది వేసి నేతిలో వేపుకోవాలన్నమాట లైట్గా. ఓకే, నేతిలో ద్వారగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఓకే, నీకు కుకింగ్ చేసుకొని తినాలి అని ఎప్పటి నుంచి అనిపించింది బాబు? ఇండిపెండెంట్గా ఉండాలి. అబ్బా, ఎవరి మీద ఆధారపడకూడదనే. అంతేగా, మనకంటూ ఒక టైం అనిపించినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడకుండా మళ్ళీ ఆల్ చేయమంటే ఆల్ చేయరాని. ఓకే, ఇవైతే ద్వారగా ఏగిపోయినాయి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా వేసేద్దాం. హరి బ్రో, మేము ఏదో చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రో. మటను, చికెను, రొయ్యలు, పీతలు అనుకున్నారా? కాదు, స్వీట్. సగ్గుబియ్యం కూడా వేసి చక్కగా ద్వారగా వేపేసాం. సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టినాయి కాబట్టి వాటికి ఎక్కువ టైం అవసరం. ఇప్పుడు నెక్స్ట్ కార్యం. ఓకే, నెక్స్ట్ కార్యం కాదు, టేస్ట్ కోసం ఫుల్ క్రీమ్. ఫుల్ క్రీమ్ బాగా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పాలి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. వావ్, వెరీ నైస్. ఎటు నుంచి అటు తిప్పుతున్నారు? ఒకటే డైరెక్షన్ తిప్పాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ డైరెక్షన్ లో అయినా ఇవి కాసేపు మరగనించాలి. ఓకే, అంటే టేస్ట్ అనేది సిమ్లో పెట్టి కాసేపు మరగనిచ్చాలి. ఓకే, క్యారియన్. ఫ్రెండ్స్, ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. పాలు కదా, ఊరికినే అడుగంటుది. దానికోసం మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదు. పాలు ఇంకిపోతాయి. ఇంకిపోవడం కాదు, అడుగు పట్టింది. ఇది వేడి గాలి బయటికి వెళ్ళిపోవటానికి అనమాట. ఇది గ్రీన్ చెఫ్ సౌండ్, అదే దాన్ని. చాలా బాగుంది. కిచెన్లో అయితే వేడి లేకుండా వేడి ఎప్పటికప్పుడు లాగేసుకుంటుంది.
దాని సౌండ్ అదే. అంటే గ్రీన్ చెఫ్ను ప్రమోట్ చేస్తారు వితౌట్ మనీ. కాదు మీ పిన్నోళ్ళని బాతులు అనగానే ఆమా అక్క ఏంటక్క ఎట తయారైపోయారు ఏ దొరికితే తినేస్తున్నారు అక్క. అవి తినే బాతులు, బ్యాంకాక్ సైడ్ మనీని బాతులు అంటారు. ఆ బాతులు కాదు. ఎవరు మీరంతా. కిచెన్ కలర్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్, దీన్ని కూడా ఒకరోజు చేయాలి. హోమ్ టూర్. మెత్తగా దంచుకున్నటువంటి ఇలాచీ పౌడర్ వేసే వేసిన వెంటనే గరిటతో ఇటు అటు తిప్పాలి. తిప్పితేనే ఆ పాలక ఫ్లేవర్ పట్టిద్ది. ఒక్కొక్కటి వేస్తా ఉంటే ఈ నైట్ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నారు. మా ఇంటి పక్కన వాళ్ళకి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నారు. మీ ఇంటి పక్కన ఇల్లు లేదు, అది స్థలమే ఉంది. అంటే ఎవరు కనిపిస్తే వాళ్ళకి. ఇక ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. వాళ్ళు కామెంట్ చేసి వాళ్ళకి ఇచ్చేదాకా అదేమి ఉండదు, అది కుళ్ళిపోయి వాసన వచ్చింది. అంటే మళ్ళీ వేసాం అయితే దాచిపెట్టి సిద్ధముగా రెడీ చేశారు. ఇవేమో నన్ను ఎప్పుడు వేస్తాడు అని చూస్తున్నాయి. ఇవి బాదం పిస్తా అన్నీ రెడీగా కట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి బ్రో? పాలు మరుగుపెట్టినగా. నెక్స్ట్ ఫ్రెష్గా కోవా. మీ డైరీ ఫామ్లో ఎక్కడ ఉన్నా సరే కోవా అనేది దొరుకుతుంది. ఫ్రెష్గా స్మూత్గా చిన్న ఇలాగా. వెరీ గుడ్. పచ్చికోవా అంటే పొంగల్ టైప్ వేయద్దు, విడిగా చిన్న తిక్కలేసే గడ్డ వేసినా పర్వాలేదు, తర్వాత ఎట్లయినా పోతుంది. కానీ కొంచెం పెంచి పర్లేదు. నువ్వు మరి మినపొడి అలా పుట్టపొడి వేయొద్దు, కొంచెం పెంచి పర్లేదు. గంటి పెట్టి తిప్పుతాం కదా, ఫ్రీ అయితే. ఓకే ఈ మాత్రం చాలదు, ఇంకొంచెం పెంచాలి. మొత్తం వేస్తే హరి తర్వాత చూసుకోవచ్చు. అప్పుడు ఏమైతే తెలుసా? అది వేసేస్తేనే కదా ఏమైందన్న తెలిసేది. పాలు స్టార్ట్ అయినాయి. కోవా వేసిన తర్వాత సేమ్ ప్రొసీజర్. గరిటతో అటు ఇటు అటు నిమ్మలంగా. పొయ్యి మాత్రం సిమ్లోనే ఉంది. దాని అక్క బియ్యం వేసాం. సగ్గు బియ్యానికి అక్క ఉంది. ఎగ్జామ్ రాసి అలసిపోయిన బేబీ. కమాన్ మీరు ఇటు ఫోకస్ ఇటు. చక్కెర కమాన్ 1 కప్. ఇలా అయినా మధ్యలో వేయకుండా రౌండ్. అది 2 కప్. ఏ హరి 3 కప్. మీ ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటారు, 2 కప్పులు. ఎన్ని కప్పులు వేసిన? 4. ఓకే. టేస్ట్ కోసం 2 లీటర్ పాలు కాబట్టి 6-7. మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు. స్మెల్ సెట్ చేయడానికే పెట్టుకుంటాయి. నిదానంగా తిప్పుతా ఉండు. పాలు పొంగుతున్నాయి, అటు ఇటు ఆడిద్ది. నిదానంగా స్మూత్గా. గిడ్నీ గరిటి తగలకూడదు. తెలియకుండా కొన్ని అతిథుల్ని అదే చెప్పినా ఏం కాదు. అది నన్ను కొట్టేయినా ఇందాక కాదు. ఆయన చీమలు తింటే కళ్ళు బాగా పనిచేస్తుంది. ఏమో కళ్ళకి మంచిది అంటారు. తినటానికి స్మూత్గా, తినడానికి స్మూత్గా, చూడటానికి మంచి చిక్కగా, నోటికి తీపిగా. పాయసం కాసేమాట. ఇలాంటి సమయంలో అడుగు పట్టకుండా సిమ్లోనే సన్నని సెగ మీద గరిటితో అటు ఇటు తిప్పుకుంటా. ఏం చేస్తారు ఒక్కసారి కష్టపడతారు మంచి.
ఎగ్జామ్ రాసి అలిసిపోయిన బేబీ. రేపు హాలిడే, రేపు అంతా కనిపించదు. ఎగ్జామ్కి ఓకే, డే బై డే. డే బై డే. ఏం చేస్తున్నారు? ఫోన్ చూసుకుంటున్నారా? అన్నయ్య గారు వెళ్ళిపోయారా? సెకండ్ షిఫ్టా? పడుకోవడానికి వెళ్ళారు, బయటికి వెళ్ళారా? వంటగదిలో ఇద్దరు మగవాళ్ళు చేరి వంటగదిని అతలాకుతలం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఇది పరిస్థితి. దానికోసం పెడితే నీట్ ఇంటికి ఎక్కడ దాకా వచ్చింది? ఫైనల్ స్టేజ్. అక్కడ దాకా వచ్చింది. ఇప్పుడే పుష్పులు ఎక్కింది. ఆ ప్యాసింజర్ నోట్లోకి పోతుంది. చక్కెర సరిపోయిందా? చాలే, మీ డాడీ మళ్ళీ షుగర్ లైట్గా తిందాం. మళ్ళీ ఆయన తిన్నాడుగా. ఇప్పుడు ఎట్లుంది? మోతాదు ఉందా, కొంచెం ఎక్కువ ఉందా? అది నాకు మోతాదు ఉంది. మోతాదు ఉందంటే ఏం కాదు. మోతాదుగా ఉందంటే సరిపడగా ఉందనా? కొంచెం నీట్గా ఉండాలి. అంటే తక్కువగా ఉందని. చాలు. మీకు తినే స్వీట్ని బట్టి స్వీట్ వేసుకోండి. ఇది ఇట్లా వేసినాం అనుకో, ఫ్లేవర్ అనేది టచ్ అవ్వదు. కోసి రెడీగా ఉంచినటువంటి డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసుకుందాం. చివరి ఘట్టానికి వచ్చేసినటువంటి కద్దూకా ఖీర్ వేసే బ్రో. ఒకటేసారి వేస్తే ఫీల్ పోద్ది. ఏది పప్పులు ఫీల్ పోతాయా? కాసేపు దీని ప్రశాంతానికి వదిలేసినాం అనుకో. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లార్చాలి. వేడిది తినలేము కాబట్టి ఫ్రెండ్స్, కొంతమంది ఈ స్వీట్ని వేడిగా తింటారు, ఐస్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది. డైరెక్ట్ ఐసిల్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకోకూడదు. అందులో వేసేస్తే కనుక ఉన్న టేస్ట్ పోద్ది. అప్పుడు కద్దుకి కద్దు రసం అయిపోతుంది. ఓకే రైట్, పొయ్యి ఆఫ్ చేసి రైట్ దాన్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చేద్దాం. ఫ్రెండ్స్, కద్దుకా కీర్ అయితే చల్లబడిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా మన బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాం. కద్దుకా కీర్ రెడీ. చూసారా చక్కగా ఎంత చిక్కగా పాలతో. ఎలా ఉంది నాన్న? ఎక్సలెంట్గా ఉంది. నాకు ఫీచర్ కనపడుతుంది. రవి పెద్ద ఇది మన హరిబాబు ఇంట్లో ఇక వెరైటీలు చేస్తాడు అన్ని. త్వరగా ఎప్పుడు వేసిస్తారా తిందాం అని అన్నయ్య గారు ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నగారు ఫస్ట్ కి మీకే. థ్యాంక్ యూ. ఓకే హరి బ్రో, కమాన్. తింటావా? సినిమా లేదు, నేను తింటా. ఎవరిని అడుగుతున్నారు అని అన్నా. మైండ్ బ్లోయింగ్ బ్లో. సూపర్. శాకర్ మాస్టర్ దూరాడా ఇంటి నీలో? శాకర్ మాస్టర్ బాబు
ఈ వయసు కాదు ఇంకా చక్కెర తింటే ఆ వయసు వచ్చేవాడికి అసలు తినకుండా మానేయాలి. ఇద్దరు తినేస్తున్నారు కానీ రివ్యూ మాత్రం ఇవ్వట్లేదు నాకు. మేము స్టార్ట్ చేసి మేము ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మళ్ళీ మాట్లాడితే ఎక్కడ లేట్ అయిపోతుంది తెలుసుకున్నాం అంటున్నాం. చక్కెర కానీ అన్ని పాళ్ళు చక్కగా ఏది ఎక్కువ అవ్వకుండా వండర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మెత్తగా అయిపోయింది చూసావా. చెంచా తింటా ఉంటే స్వర్గం అలా కనపడతా ఉంది. ఫ్రెండ్స్ స్వీట్ అయితే కద్దు కక్కీర్ వండర్ఫుల్గా వచ్చింది. మీరు చక్కగా వీకెండ్లో ఇంట్లో చక్కగా ట్రై చేసుకోండి. స్మూత్గా చక్కగా పాలు, సగ్గుబియ్యం, మన సొరకాయ, ఇందులో మనకి పడదు అనే వస్తువు ఏమీ లేదు. చక్కగా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. ఇంటిల్లో పాదిటి కూర్చొని తినచ్చు. ఈ ఒక్క కప్పు కద్దుకి కొనుక్కు రావాలంటే 100 రూపాయలు ఉంటుంది బయట. కానీ మనం అసలు బయట దొరికిద్దా కద్దూకిరు? కద్దూకిరు బయట దొరికిద్దా? అమ్ముతారా? ఫ్రెండ్స్ స్వీట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. మరి చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. మా హరి బ్రో ఇంకొక వెరైటీ స్వీట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాడు. అంతేనా? మాట్లాడినట్టు తినే ఊట్లో ఉన్నా చల్లారిపోద్దంట, అందుకే తినేస్తున్నారు. అది వేడి కడుపు పెట్టేద్దామనే. సరే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.